నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆడపిల్లను లక్ష్మీదేవిగా భావించే సంప్రదాయం మనది. చదువుల తల్లి సరస్వతిగా పూజించే ఆచారం మనది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేది మన నమ్మకం. కానీ నేడు ఆడపిల్లలంటేనే భారం అనుకుంటున్నారు తల్లిదండ్రులు. ఆడపిల్లలే వద్దు అనుకుంటున్నారు. ఆడపిల్లని తెలిస్తే గర్భంలోనే ప్రాణం తీసేస్తున్నారు. మన సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ ఆడ శిశువుల్ని ఆదిలోనే అంతం చేస్తున్నారు. పుట్టి పెరిగాక స్త్రీలపై వివక్ష చూపడం గురించి మనందరికీ తెలుసు. అసలు ఆడ శిశువే పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం కూడా నేడు జరుగుతుంది. చట్టాలను అతిక్రమిస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. గర్భస్రావాలకు పాల్పడుతున్నారు. భ్రూణ హత్యలతో కన్నతల్లి లాంటి స్త్రీమూర్తులకు జన్మ లేకుండా చేస్తున్నారు. దేశంలో తగ్గుతున్న ఆడ శిశువుల గురించి ఇటీవల ఓ నివేదిక వచ్చింది. ఆ వివరాలు తెలుసుకునే ముందు ఈ కార్యక్రమాన్ని చూడండి. నమస్కారం, ధీశాలి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధీశాలి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. మరి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ గురించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇవాళ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ లో ఏ టెక్నిక్ ని మా సకులకు నేర్పించబోతున్నారు? ఇప్పటి వరకు మనం చాలా టెక్నిక్స్ చెప్పాము. వాటిల్లో ఆ టెక్నిక్స్ లో కూడా ఫస్ట్ మనం పోయినసారి అనుకున్నాం ఎస్కేప్ అవ్వడం మెయిన్ కదా, అటాక్ చేయడం తర్వాత ముందు ఎస్కేప్ అవ్వాలి. అవును. ఈ ఎస్కేప్ అవ్వడంలో ఇంపార్టెంట్ గా మనకి బ్లాక్స్ ఉపయోగపడతాయి అన్నమాట. అవును. హెడ్ మీద అయినా మన మీదకి వచ్చినప్పుడు ఎదురుగా వచ్చి రెండు చేతులతో పట్టుకోవడానికి వచ్చినా కూడా ఎదురుగా చైన్ లాగడానికి వచ్చినా ఫస్ట్ మనం డిఫెన్స్ వెంటనే బ్లాక్స్ అనమాట. ఇటు అప్పర్ బ్లాక్ గురించి డబుల్ అప్పర్ బ్లాక్ల గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఓకే. ఈ వీటిని యూజ్ చేస్తూ చిన్న టెక్నిక్ ఒకటి నేర్పిద్దాం. ఓకే. సో ఇలాంటివి మీరు అన్నట్టు ఇలా పట్టుకోవడానికి వచ్చినప్పుడు కానివ్వండి, లేదంటే చైన్స్ తీసుకోవడం, అవి ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి? ఎలాంటివి అంటే రేప్ చేయడానికి వస్తుంటారు కొందరు, మోసం చేసి కొందరు ఎదురుగా వచ్చి, అలాంటప్పుడు ఎక్కువగా మీద పట్టుకోవడానికి వస్తారు. ఈ చైన్స్ అంటే విడిగా మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వాకింగ్ వెళ్ళే వాళ్ళని కూడా వెనక బైక్ లో వచ్చేసి తీసుకోవడం కూడా జరుగుతున్నాయి. అది కూడా నెక్స్ట్ ఎపిసోడ్ చెప్దాం మనం ఈజీగా, ఎందుకంటే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మాత్రం మనం అప్పర్ బ్లాక్ గురించి చెప్దాం. చైన్ మామూలుగా వెళ్ళినప్పుడు ఎదురుగా వచ్చి చైన్ లాగటం, ఎదురుగా చైన్ లాగొచ్చు, చున్నీ లాగొచ్చు, ఏదైనా సరే ఆడపిల్లల మీదకి వచ్చి టీచ్ చేసేటప్పుడు కాలేజీలోనైనా బయట అయినా కూడా ఆడపిల్లల్ని కొంచెం తక్కువగా చూస్తారు కాబట్టి ఎక్కువగా టీచ్ చేస్తుంటారు. అలానే వచ్చి ఎదురుగా వచ్చి 2 hands తో కూడా ఇలా పట్టుకోవడానికి వస్తారనమాట. కొంచెం తాయిగుండి కానీ మామూలుగా అయినా మిస్బిహేవ్ చేసేటప్పుడు ఎలా తప్పించుకోవాలి అనేది ఫస్ట్ మెయిన్ బ్లాక్స్, వాటి గురించి నేర్పిద్దాం. ఓకే, చూద్దాం లక్ష్మి గారు. ఇప్పుడు చూసాం కదా, ఎదురుగా వచ్చి 2 hands తో పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అవి. రెడీ, కమాన్, అటాక్, బ్లాక్. ఏం చేశాడు అతను? స్టెప్ ఫార్వర్డ్, ముందుకు వచ్చి 2 hands తో పట్టుకోవడానికి వచ్చాడు. నేను ఈ హ్యాండ్స్ తో బ్లాక్ చేసుకోకపోతే ఆటోమేటిక్ గా ఇక్కడ పడిపోతాయి అనమాట. ఇలా పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత కూడా మనం ఇలానే బ్లాక్ చేసుకోవచ్చు ఫోర్స్ గా. 2 hands తో అప్పర్ బ్లాక్స్ ఇలా పైకి చేసిన తర్వాత లాస్ట్ ఎపిసోడ్ లో మనం అంతకుముందు చెప్పామన్నమాట. ఇలా వచ్చిన మనం ఏంటి, చిన్న పవర్ స్టాండ్. పవర్ స్టాండ్ గురించి కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ లెగ్, ఒక లెగ్ బ్యాక్ పెట్టి ఫ్రంట్ లెగ్ స్టిఫ్ గా ఉంచాలి అని. ఇలా ఉంచినందువల్ల మనం పడిపోకుండా బ్యాలెన్స్ గా ఉంటాం అనమాట, పవర్ గా కూడా. దీని పేరే పవర్ స్టాండ్. ఈ బ్లాక్స్ చేసుకున్న తర్వాత అగైన్ మనం అంతకుముందు చెప్పుకున్న ఎపిసోడ్లో ఏం చేసాము, ఇతని జుట్టు కానీ చెవులు కానీ హెడ్ కానీ పట్టుకొని, ఈ బ్లాక్స్ ఇలానే ఉంటాయి, ఇలా బ్లాక్ చేసుకొని పట్టుకొని వెనకున్న మోకాలు తీసుకొచ్చేసి ఫోర్స్ అని చెప్పి ఫోర్స్ ఇలా కొట్టి చూపించాం అనమాట. ఇది హెవీ స్ట్రోక్. దీనికన్నా కూడా ఇంకొంచెం ప్రాక్టీస్ చేసినట్టయితే మనము సింపుల్ గా వాళ్ళని కొంచెం త్రో చేసి ఈజీగా పడేయచ్చు వెనక్కి. ఓకే, రోల్ చేసి పడేస్తే ఇంకొంచెం గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. కొంచెం ప్రాక్టీస్ అవకాశం ఉండాలి, ప్రాక్టీస్. చూడండి, సేమ్ ఇది మళ్ళీ 1 బ్లాక్ చేసాం కదా. జస్ట్ కొంచెం అలా షోల్డర్ మీద, అతను షోల్డర్స్ మీద పట్టుకొని, షర్ట్ ఉంటే షర్ట్, ఏది ఉంటుంది మన వెనకున్న ఈ రైట్ లెగ్ తీసుకొచ్చేసి కొంచెం మన స్లోగా బెండ్ అవుతూ కూర్చుంటూ ఇలాగా అతని పొట్టలో కాలు పెట్టాలి. ఇలా పెట్టేసి ఈజీగా మనం కూర్చోవాలన్నమాట. ఇది అలా. ఓకే, చూసాం కదా. అతని పొట్టలో కాలు పెట్టి కొంచెం లిఫ్ట్ ఇస్తే అతను పోయి అవతల పడిపోయాడు అనమాట. ఇది కొంచెం ప్రాక్టీస్ ఉంటే చేయొచ్చు అనమాట ఈజీగా. మనకేం ప్రాబ్లం లేదు. అతను పొట్టలో కాలు పెట్టి లిఫ్ట్ ఇచ్చాం, ఇచ్చినప్పుడు అతను వెనక్కి నెట్టే త్రో చేసేసాం. దీనివల్ల అతను పడిపోతాడు వెనక, మనకేమీ కాదు. సో ఈ రకంగా మనం డిఫెన్స్ చేసుకోవచ్చు. చూసాం కదా. అది ఇంకొంచెం ఈజీగా చేయాలంటే ఇది మనం చూడమ్మ ఇంకొకసారి
బ్లాక్స్. ఇది పట్టుకున్న తర్వాత కూడా ఇలా పట్టుకున్నా కూడా గట్టిగా పట్టుకున్నా కూడా మనం ఫోర్స్ గా కొంచెం స్టిఫ్ చేసుకుని హ్యాండ్స్ ఈ మజిల్ పవర్ తో మనం బ్లాక్ అనమాట. బ్లాక్ చేసినప్పుడు ఫోర్స్ గా వెనక్కి వెళ్తున్నాయి. అగైన్ పట్టుకోవాలి, వెంటనే హెడ్ క్యాచ్. పట్టుకున్న తర్వాత వెనకున్న కాలు తెచ్చి అలా ఫోర్స్ గా కొట్టాలన్నమాట. ఇక్కడ ఆటోమేటిక్ మనం నెట్టేయచ్చు, తో చేసేయచ్చు, కిందకి పడిపోతాడు. పడిపోయిన తర్వాత మనం కిక్ కొట్టచ్చు అనమాట ఆటోమేటిక్ గా. ఇక్కడ కొట్టేయచ్చు. చూసావు కదా విద్య? అవునండి, చాలా సింపుల్ గా ఉంది. చాలా సింపుల్ గా ఉంది, ఈజీగా ఉంది. నువ్వు కూడా ఒకసారి ట్రై చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. ఓకే రెడీ. ఫస్ట్ అటాక్ చేస్తున్నాడు, చూడు ఏం చేయాలో. పట్టుకోమా, వన్. అలాగా ఆటోమేటిక్ గా మన హ్యాండ్స్ వెళ్ళిపోతాయి. పైకి పట్టుకుంటాం కదా, ఇట్లా పట్టుకున్న వెంటనే ఉలిక్కి పడతాం. ఫస్ట్ పడిన తర్వాత జస్ట్ నువ్వు కొంచెం బాడీ స్టిఫ్ చేసుకొని రైట్ లెగ్ బ్యాక్ తీసుకోవాలి. అటాక్ ఎప్పుడు తప్పించుకునే వాళ్ళు స్టెప్ బ్యాకే తీసుకుంటారు. అటాక్ చేసే వాళ్ళు ముందుకొచ్చి స్టెప్ ఫార్వర్డ్ చేస్తారు. డిఫెన్స్ అయ్యే వాళ్ళు ఎప్పుడు స్టెప్ బ్యాక్, స్టెప్ వెనక్కే తీసుకుంటారు అనమాట. రైట్ లెగ్ బ్యాక్ తీసుకొని ఫోర్స్గా హ్యాండ్స్ని బ్లాక్ చేసుకో. పైకి ఇట్లా పైకి చేసేయాలన్నమాట. అట్లా పైకి ఫోర్స్గా చేయాలి. అప్పుడు మనం హ్యాండ్స్ స్టిఫ్ అయిపోవాలి. ఇప్పుడు హెడ్ పట్టుకో. హెడ్ పట్టుకొని వెనకున్న నీ లెగ్ ఉంది కదా, రైట్ లెగ్, అది నీ పైకి తీసుకొచ్చేసి ఫోర్స్గా హెడ్కి అటాక్ చేయాలి. కొంచెం కంట్రోల్. నువ్వు ఒక్క లెగ్ మీద నిలబడడం కూడా ప్రాక్టీసే. అలా ప్రాక్టీస్ చేయాలి. వచ్చి ఫోర్స్గా ఇక్కడ కొట్టాలన్నమాట. కొట్టిన తర్వాత అతన్ని త్రో చేసేయాలి. అటు కింద లాగేయాలి. అటు మెడ మీద చెయ్యేసి కానీ, జుట్టు ఉంటే జుట్టు బట్టి కానీ లాగి కింద వదిలేస్తే పడిపోతాడు. పడిన అతన్ని మనం కిక్స్ కొట్టచ్చు. హెడ్ నడుము మీద కానీ, ఇక్కడ కానీ, మెడ మీద కానీ, ఇక్కడికి వచ్చి ఇక్కడ కానీ కొట్టచ్చు ఏదైనా. సో అలా ఎస్కేప్ అయిపోవచ్చు ఈజీగా. ఓకే లక్ష్మి గారు, సో ఈ టెక్నిక్ వచ్చేసి చాలా సింపుల్ గా ఉంది. నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు? నెక్స్ట్ ఎదురుగా వచ్చి చైన్ లాగినా, చున్నీ లాగినా కూడా యూజ్ అవుతుంది. ఇందాక మనం డబుల్ అప్పర్ బ్లాక్ అనుకున్నాం కదా, ఇప్పుడు సింగిల్ హ్యాండ్ తో అప్పర్ బ్లాక్ చేసేటప్పుడు ఈ బ్లాక్ మనం చిన్నప్పుడు కూడా తెలియకుండా చేస్తూనే ఉంటాం అనమాట. చిన్నపిల్లప్పుడు కూడా, చిన్నప్పుడు ఎవరైనా మన అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా కొట్టడానికి చేయెత్తినప్పుడు తెలియకుండానే బ్లాక్ చేస్తాం, మనం అప్పర్ బ్లాక్ చేస్తాం. ఆ చేసిన దాన్ని మనం ఏం చేస్తున్నాం, కరెక్ట్ గా చేసి కొంచెం దాన్ని మాడిఫై చేసి కరెక్ట్ చూపిస్తున్నాం అంతే అనమాట. ఆల్రెడీ డిఫెన్స్ ముందు చిన్నప్పటి నుంచే అందరూ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అప్పర్ బ్లాక్ గురించి చెప్తాను. ఇప్పుడు ఇలా పట్టుకున్నాడు, ఇలా పట్టుకున్నప్పుడు మన చున్నీ కానీ చైన్ కానీ ఏదైనా పట్టుకున్నప్పుడు మనము జస్ట్ ఇందా పవర్ స్టాండ్ అన్నాం కదా, అలానే దీన్ని కూడా రైట్ లెగ్ బ్యాక్ తీసుకుంటూ పవర్ స్టాండ్ లోకి వెళ్ళి మధ్యలో స్టిప్ చేస్తూ బ్లాక్, వెంటనే అప్పర్ బ్లాక్ అనమాట. ఈ చైన్ కట్ అయినా పర్లేదు కానీ హ్యాండ్ అక్కడే ఉంది. అతను వెంటనే ఏం చేస్తున్నాం, మనం రిస్ట్ క్యాచ్ చేస్తున్నాం. ఇదే లెఫ్ట్ హ్యాండ్ తో రిస్ట్ క్యాచ్ చేసి స్టెప్ ఫార్వర్డ్ ముందుకు వస్తూ మన రైట్ హ్యాండ్ తో ఫార్వర్డ్ గా తీసుకొచ్చి అతని హ్యాండ్ ను బ్లాక్ చేస్తున్నాం. బ్లాక్ ప్లస్ వెంటనే బ్రేక్ కూడా. బ్లాక్ అవుతుంది, బ్రేక్ అవుతుంది ఇక్కడ వెంటనే. అర్థమైందా? ఈ హ్యాండ్ ఇలానే ఉంటుంది. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తో మనం టర్న్ అయ్యి ఎల్బోతో కొడుతున్నాం అతని కణత మీద ఇలాగా. ఫోర్స్ ఇక్కడ కొడుతున్నాం. కొట్టిన 2 స్ట్రోక్లు అయిపోయినాయి. వెంటనే మళ్ళీ హ్యాండ్ పట్టుకొని ఫోర్స్ గా లాగుతున్నాం ఇటు ముందుకి. ఇట్లా ముందుకు వచ్చేసాడు. వచ్చిన అతన్ని ఏం చేస్తున్నాం, షర్ట్ పట్టుకొని గట్టిగా మన రైట్ లెగ్ తో లెగ్ ని త్రో చేస్తున్నాం. పడిపోయాడు ఆటోమేటిక్. పడిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేసాము, పంచ్, సోలార్ ఫేస్ లో పంచి కొడుతున్నాం అన్నమాట. ఈ పంచి కొట్టిన తర్వాత ఆటోమేటిక్ గా 2-3 మినిట్స్ ఎవరు బ్రీత్ తీసుకోలేరు, బ్రీత్ ఆగిపోతుంది అనమాట. తగిన తర్వాత మనం కిక్స్ కొట్టొచ్చు, ఏదైనా కొట్టొచ్చు. సో ఇలాంటి టెక్నిక్స్ మనకి ఎప్పుడు ఉపయోగపడతాయండి? సాధారణంగా బస్ స్టాప్స్ లో అలాంటి ప్లేస్ లో చూస్తుంటాం మనం, పట్టుకోవడం కానీ లేదంటే చైన్స్ లాగడం కానీ. సో మహిళలు ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి? ఈ బస్ స్టాప్ లో ఉన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, మన పక్కకే వచ్చి తెలిసిన వాళ్ళకి లాగా పక్కన నుంచి ఉంటారు అనమాట. వచ్చి మనం చూడగానే ఏమన్నా మనకు తెలిసేమో, మనం మాట్లాడడానికి వచ్చాడేమో అనుకుంటాం. ముక్కు మొహం తెలియని వాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు మనం కొంచెం డిస్టెన్స్ లో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏంటి మనల్ని పలకరించినా కూడా అన్ని ఒకటి అడిగితే 2 సమాధానాలు అలా చెప్పకూడదు. ఎవరు నువ్వెవరు, నేను ఎలా తెలుసు నీకు, మనం క్వశ్చన్ చేయాలి కానీ ఫస్ట్ ఆయన అడిగినట్టు చెప్పకూడదు. మిమ్మల్ని అక్కడ చూసానండి, ఇక్కడ చూసానని మాట్లాడతారనమాట ఫస్ట్. అది చూడండి, అవునేమో చూసారేమో అని చెప్పి మనం కూడా పరిచయం పెంచి మాట్లాడతాం. ఆటోమేటిక్ గా అతను మోసం చేయడానికైనా మన దగ్గర చైన్ లాక్ వెళ్ళడానికైనా అవకాశం ఉంది. ముక్కు మొహం తెలియని వ్యక్తులు దగ్గరకు వచ్చినా మాట్లాడేటప్పుడు కొంచెం అలర్ట్ గా జాగ్రత్తగా ఎవరు ఇతను అనేది అబ్జర్వేషన్ ఉండాలి. అతిగా మాట్లాడకుండా చూసుకోవాలి, మన చుట్టుపక్కలని గమనిస్తూ ఉండాలి. ఓకే, చాలా చక్కగా చెప్పారు లక్ష్మి గారు. ఇంత మంచి టెక్నిక్స్ ని మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. లింగ వివక్షను నిర్మూలించడానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ఆడపిల్లల కోసం ఎన్నో నిధులు కేటాయిస్తుంది. కానీ అవన్నీ అంతంత మాత్రంగానే అమలు జరుగుతున్నాయి. బాలురు బాలికల మధ్య లింగ నిష్పత్తి తీరు చాలా ఆందోళనకరంగా ఉందని పార్లమెంటు సమావేశాల్లో చర్చ కూడా జరిగింది. చాలా రాష్ట్రాల్లో ఆడ శిశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందట. సమాజం ఎంత ఆధునికంగా అభివృద్ధి సాధిస్తున్నా ఆడపిల్లల్ని మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా గమనిస్తే ఆడపిల్లల సంఖ్య వద్దనుకునే భార్యాభర్తల సంఖ్య పెరుగుతోంది.
ఓవైపు స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు అని మనం పైకి చెప్పుకుంటున్నా భావజాలంలో ఆచరణలో మాత్రం కనపడడం లేదు. మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్నాం మీ వంటల సందడి. ఈ రోజు కూడా మీకు సరికొత్త రుచిని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉందండి. మరి మనతో నిర్మల గారు ఉన్నారు. మరి నిర్మల గారు ఈరోజు మనకు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందామా? నమస్కారం నిర్మల గారు. నమస్కారం ప్రశాంతి గారు. బాగున్నారా? బాగున్నామండి. నిర్మల గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కోటి సుల్తాన్ బజార్ నుంచి వచ్చానండి. మరి ఇంతకీ ఈ రోజు మా సకులకు పరిచయం చేయబోయే వంట ఏంటండి? ఇది మసాలా పూరి అండి నేను చేసేది. సో నిర్మల గారు, మరి మసాలా పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకేనండి. మైదా, వెల్లుల్లి, ఉప్పు, వామ, జీలకర్ర, ఆయిల్. నిర్మల గారు మసాలా పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఇక వంట స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మైదా వేసుకుందాము. ఓకే. సో ఇది డీప్ ఫ్రైడ్ వెరైటీ అంటే డీప్ ఫ్రైడ్ వెరైటీ. అంత లోపల మనము ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై. సో మనం ముందుగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేద్దాం. సో ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు బౌల్లో ఫస్ట్ మైదా తీసుకుందాం. ఒక బౌల్ తీసుకున్నాం. అందులో మనం కొంచెం మైదా వేసుకుంటున్నాం. కొంచెం మైదా వేసుకుందాం. ఓకే. మైదా, దెన్ సాల్ట్ తగినంత. ఓకే. 1 స్పూన్ ఆయిల్ అండి. ఓకే. ఆయిల్ ఎందుకు వేస్తున్నారు? అది కొంచెం సాఫ్ట్గా క్రిస్పీగా రావడానికి. ఓకే. దీంట్లో వెల్లుల్లి, వాము, జీలకర్ర ఈ 3 కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. అది ఆల్రెడీ నేను తీసుకొచ్చాను. పేస్ట్ చేసింది ఇందులో కలిపి మనం పిండి తడుపుకోవాలి. సో వెల్లుల్లి, వాము అండ్ జీలకర్ర ఈ 3 మిక్సీలో పట్టిన పేస్ట్. దీన్ని ఇప్పుడు అందులో వేస్తారా? ఇందులో వేయాలి. ఓకే. అంటే క్వాంటిటీ ఎంత వేస్తారు? దీనికి సరిపడా వేసుకుందాం. కొంచెమా? ఓకే. ఇందులో కొంచెం వాటర్ పోస్తూ పూరి పిండిలా తడుపుకోవాలండి. సో వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మనం అందులోనే కొంచెం వాటర్ వేసి ఇప్పుడు దాన్ని మొత్తం పూరి పిండి, చపాతీ పిండి ఎలా తడుపుకుంటాం అలా తడిపేసుకోవాలి. ఓకే. ఓకే. చక్కగా మిక్స్ అయిపోయినట్టున్నాయి కదా. సో పైకి మనకి చక్కగా జీలకర్ర, వాము వేసిన వాము కూడా మనకి తెలిసిపోతుందండి. అదే మొత్తానికైతే మన పిండి రెడీ అయిపోయింది. సో మీరు ఆ ముద్ద తడిపే లోపు మనకి ఇక్కడ ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? చిన్నగా బాల్స్ చేసుకొని సో ముందుగా బాల్స్ రెడీ చేసి పెట్టేసుకుంటే టక్ అయిపోతుంది. ఓకే. సో అలా మనకి ఎన్ని కావాలో అన్ని రౌండ్ గా బాల్స్ రెడీ చేసి పెట్టుకుందాం. ఒకేసారి తాల్చేయచ్చు. ఓకే. శర్మిల గారు ముద్దలా చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వాటి పూరీలా తాల్చేసి. ఓకే. కొంచెం పొడి పిండి యాడ్ చేస్తూ ఇది తాల్చేయడానికి ఈజీగా అవ్వకుండా. ఓకే. సో అన్ని అలా పూరీలాగా తాల్చేసి మనం రెడీగా పెట్టేసుకుంటే ఒకేసారి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. అన్ని చేసేసి పెట్టేసుకుందాం రెడీగా. సో నిర్మల గారు అన్ని పూరీలా తయారు చేసి రెడీగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వాటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి అంతేనా? సో ఇప్పుడు ఈజీ కదా, అన్ని చేసి రెడీగా పెట్టుకుంటే టకటక చేసేయచ్చు. ఓకే. కొంచెం మీడియం ఫ్లేమ్ లో తీసుకోవాలండి ఇది. ఓకే. కొద్దిగా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవి కాల్చాలండి. ఫ్రై చేసుకోవాలి. అంటే కలర్ మనకి అలాగే ఉంటుందా? వైట్ కలర్ కొంచెం లైట్ బ్రౌన్ అండి, అవసరం అంత డీప్ గా బ్రౌన్ అవసరం లేదు. ఓకే. అంటే ఇప్పుడు కొన్నిసార్లు పూరీలు చేస్తామని మనకు కొంచెం మెత్తగా ఉంటాయి కదా. అవునండి. మరి ఇవి ఎలా ఉంటాయి? ఇది క్రిస్పీగా ఉంటాయండి. ఎందుకంటే మనము పిండి తడిపేటప్పుడు ఒక 1 స్పూన్ ఆయిల్ వేసాము. అవును. అంటే ఇది మీడియం ఫ్లేమ్ లో ఇలా ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా బాగుంటాయండి. పూరీలా కాకుండా అంటే ఈవినింగ్ స్నాక్ లా తినడానికని ఇది. ఓకే.
సో అవి కూడా ఫ్రై అయిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. వావ్, ఇక్కడ నేనున్నాను కాబట్టి నాకు ఆ స్మెల్ తెలుస్తుంది. అందులో మనం వేసిన జీరా కానీ వాము కానీ ఆ స్మెల్ ఫ్రై చేసినప్పుడు చాలా బాగా వస్తుంది స్మెల్. సో వాటిని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమేనా? అంతేనండి. ఓకే. వేడి వేడిగా మసాలా పూరి రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. షూర్. హాట్ మసాలా పూరి తినడానికి రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు ఈ మసాలా పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మసాలా పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, వాము, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, నూనె. మసాలా పూరి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత లోపు ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి అందులోనే వెల్లుల్లి, వాము, జీలకర్ర 3 గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసి అందులో కొంచెం నీళ్లు పోసి పూరి పిండిలా తడిపి పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆ మైదా పిండి ముద్దలోంచి కొంచెం ముద్ద తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే సరి, మసాలా పూరి తినడానికి రెడీ. మసాలా పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్పాను, నోట్ చేసుకున్నారు కదా. మరి ఇక హాట్ గా ఉన్నప్పుడే ఈ మసాలా పూరి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, నమ్ముతుంటే కూడా ఆ క్రిస్పీనెస్ మనకు తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది. పర్ఫెక్ట్ స్నాక్ వెరైటీ. నిర్మలా గారు, వెరీ నైస్, చాలా టేస్టీగా ఉంది. సో ఇంత టేస్టీ మసాలా పూరి మాకు రుచి చూపించినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ECIL AS రావు నగర్ వాళ్ళ తరఫు నుంచి ఈ గిఫ్ట్ వాచర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. నిర్మలా గారు రుచి చూపించిన మసాలా పూరి టేస్ట్ అదిరిపోయిందండి. ఇలాంటి అదిరిపోయే వెరైటీస్ మీకు కూడా వచ్చా? మరి ఇంకెందుకండి ఆలస్యం, మా వంటల సందడికి కాల్ చేయండి, ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. అందుకు మీరు చేయవలసిందల్లా ఒకే ఒక ఫోన్ కాల్. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355640. ఇదండి ఇవాళ మన వంటల సందడి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. క్రమంగా బాలుర సంఖ్యతో పోలిస్తే బాలికల సంఖ్య తగ్గుతూనే ఉంది. జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది బాలురకు 1991లో 945 మంది బాలికలున్నారు. 2001 సంవత్సరం వచ్చేసరికి 927 మంది బాలికలు మాత్రమే నమోదయ్యారు. తీరా 2011 లెక్కల ప్రకారం కేవలం 918 మందిగా ఉంది బాలికల సంఖ్య. దక్షిణ భారతదేశంలో ఆడపిల్లల సంఖ్య ఉత్తర భారతదేశం కంటే కొంత మెరుగ్గా కనిపిస్తుంది. అందుకేనేమో ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు పెళ్లి సంబంధాల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారట. ఇంకా కుమారుడు పుడితే వంశం అభివృద్ధి చెందుతుందని, ఆడపిల్ల అంటే ఆడపిల్లేననే భావాలు సమాజం నుంచి తొలగిపోలేదు. మరోవైపు తల్లిదండ్రులు ఆడపిల్ల పెళ్ళంటే కట్నాలు, కానుకలు సమర్పించుకోవడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా కట్నం అనేది సర్వసాధారణమైపోయింది. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్కి స్వాగతం. సక్లు, ఈరోజు మనం ఉన్నాం రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో ఉన్న పర్పుల్ సోల్ డిజైనర్ బొటీక్లో. అండ్ మనతో పాటు ఉన్నారు డిజైనర్ దేవికా చౌదరి గారు. మరి ఆవిడ డిజైన్ చేసిన వాటిలో మనకి ఈరోజు ఎటువంటి కలెక్షన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం దేవికా చౌదరి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి మా సకులకి ఈరోజు ఏ వెరైటీ పరిచయం చేయబోతున్నారు? మీరు డిజైన్ చేసిన వాటి ఈరోజు నేను అన్ని పార్టీ వేర్ చూపిస్తానండి. పార్టీ వేర్, కంచిపట్టు, ఉప్పాడ డిజైనర్ శారీస్. అంటే ఫుల్లీ ట్రెడిషనల్ అన్నమాట. అది కూడా కొంచెం మనకు ఓల్డ్ టైప్ డిజైన్స్ చేయటం, అది ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఉంటాం కదా, అది చూపిస్తానండి నేను. ఇది కంచిపట్టు శారీ అండి. ఇది వావ్, మొత్తం గోల్డ్ కలర్, మొత్తం టిష్యూ అన్నమాట, కంచిపట్టు హెవీ శారీ. ఇది ఇప్పుడు మనకు ఈ శారీలో ఫ్లవర్ ఉంది కదండి, ఈ ఫ్లవర్ మోడల్ నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. కుందన్స్ తో చేశారు. ఫుల్ శారీ అంతా మీకు ఈ 2 చైన్స్ వస్తుంది, దానికి బుటీస్ పెట్టినాం అనమాట. శారీ అంతా ఇట్లా ఫుల్ టిష్యూ అండి ఇది. బార్డర్ వచ్చేసరికి మీకు ఇట్లా ఇది స్టోన్స్ ఒకటి, కుందన్స్ ఒకటి, జర్దోసి దానికి అటాచ్ చేసాం. సో మొత్తం ఆ గోల్డ్ కలర్ లోనే వచ్చినా కూడా చాలా చాలా అందంగా కనిపిస్తుంది. మనం ఇలా పళ్ళు పెట్టుకునేటప్పుడు చాలా నీట్ గా కనిపిస్తుందండి. ఇప్పుడు ఇది పళ్ళు వచ్చేసి మనకు గ్రాండ్ గా బాగుంటుంది పట్టు శారీస్ లో కాబట్టి.
ఫుల్ టిష్యూ ఇచ్చేసాడు, డిజైన్ లేకుండా చేశారు. ఇది ఫుల్ అంటే శారీ మొత్తం మనకి ఫ్లవర్స్ వస్తుంది, పళ్ళు వచ్చేటప్పటికి ఓన్లీ ప్లెయిన్ టిష్యూ, ఫుల్ టిష్యూ వస్తుంది అనమాట. టిష్యూ వచ్చినప్పుడు మనకి ఇక్కడ పళ్ళులో కూడా మేము ఇట్లనే రౌండ్ గా మనకు ఇది చేసేసాం. ఇప్పుడు పట్టు చీరలకంతా ఎక్కువ ఇట్లా చిన్న చిన్న బోర్డర్స్ ఇస్తున్నామండి. దీని బ్లౌజ్ తీసుకుంటే పట్టు మనకి ఇట్లా చిన్న డిజైన్ వచ్చి టిష్యూ ఇచ్చారు, బ్లౌజ్ జరీ టిష్యూ వచ్చింది. మనకి ఎంత నెక్ కావాలంటే అంత నెక్ తీసుకోవచ్చు. ఎక్కువ ఇప్పుడు డీప్ నెక్ లైక్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టేసి కూడా ఉంటాం అనమాట శారీకి. బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ వచ్చి మనం రెడీమేడ్ గా చేసి పెట్టేస్తాం, బ్లౌజెస్ నెక్ కు మాత్రం ఇచ్చామన్నమాట. ఇంక ఇట్లా తీసుకున్నప్పుడు ఫ్రంట్ వస్తుంది, ఇది ఫ్రంట్ కూడా కంటిన్యూ అవుతుంది, బ్యాక్ వచ్చినట్లే ఫ్రంట్ వస్తుంది. హ్యాండ్స్ ఇప్పుడు బాగా లాంగ్ హ్యాండ్స్ ఫ్యాషన్ కాబట్టి నేను శారీలో ఉన్న బోర్డర్ బ్లౌజ్ అట్లే పెట్టాం. అంటే క్లాత్ వేస్ట్ కాకుండా మొత్తం ఫుల్ గా అట్లే ఉంటుంది, మన వర్క్ వస్తుంది అన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ చాలా రిచ్. ఇది చెప్పాలంటే బ్రైడల్ కలెక్షన్, ఇంకా బ్రైడల్ కలెక్షన్ అండి. సో ఈ రేంజ్ ఎంత ఉందంట? ఇది వచ్చి యాక్చువల్ గా ఇది పట్టు శారీ వచ్చి 70,000 అండి. ఇది ఓన్లీ పట్టు చీర. దీనికి మనం వర్క్ చేసి ఈ బ్లౌజ్ అంతా తయారు చేసిన 25,000 అవుతుంది. సో ఫుల్ శారీ వచ్చి 1 lakh. ఓకే, సో అలానే మేము అంటే కస్టమర్స్ ఎవరైనా ఒక ఫ్యాబ్రిక్ అంటే శారీ తీసుకొచ్చి ఇలా వర్క్ కావాలి అనుకుంటే కనుక ఎంత ఛార్జ్ అవుతుంది? వాళ్ళ రేంజ్ ని బట్టి చేసి ఇస్తానండి నేను. సో మన నెక్స్ట్ శారీ చూపిస్తారు. ఇది ఉప్పాడ అండి, ఉప్పాడ పట్టు అనమాట. ఇది జరీ థ్రెడ్ యూస్ చేస్తారు నక్కిలాగా. ఓకే, జరీ థ్రెడ్ తీసుకొని మిడిల్ అంతా చిన్న చిన్న స్టోన్స్ పెడతారండి. ఇట్లా మొత్తం మీకు శారీ అంతా బార్డర్ ఉంటుంది, ఆ బార్డర్ మొత్తం శారీ అంతా నేను ఇట్లా ముగ్గులు వర్క్ అనమాట. సో శారీ అంతా బార్డర్ మొత్తం ఇట్లా వచ్చేస్తుంది, బార్డర్ మొత్తం వచ్చేస్తుంది, కింద ఫ్రిల్స్ మొత్తం శారీ ఆల్ ఓవర్ మీకు ఇట్లా బార్డర్ వస్తుంది. ఇది పళ్ళుకి వచ్చేసి ఫుల్ టిష్యూ వచ్చింది కాబట్టి నేను దీన్ని టచ్ చేయలేదన్నమాట. ఈ ముగ్గులు వేసినప్పుడు ఆ టిష్యూ డిస్టర్బ్ అవుతుందని చెప్పి నేను బార్డర్ మాత్రం నేను ఇది చేసాం. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వచ్చిందండి. ప్లెయిన్ వాళ్ళు కూడా యాక్చువల్లీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు బ్లౌజ్. ఓకే, ఇట్లా మనం ముగ్గులు డిజైన్ చేసాం. సో మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం వర్క్ వస్తుంది. ఇది నెక్ కట్ చేసేస్తారు కదా, ఇది కట్ అయిపోయినప్పుడు మీకు ఫుల్ గా ఆల్ ఓవర్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట. ఇది ఫ్రంట్ వస్తుంది. ఓకే, సో శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ ఈ డిజైన్లు మన ఇప్పటిప్పట్లో అసలు మనం ఇలాంటి ముగ్గులు అవి చూడట్లేదు, చాలా చాలా బాగున్నాయి. సో మరి దీని రేంజ్ ఎంత ఉందండి? దీని రేంజ్ వచ్చి యాక్చువల్ గా అయితే శారీ అయితే మీకు 3,500 అండి. ఇది ఉప్పాడ శారీ ప్లెయిన్ ది. దీనికి వర్క్ ఎక్కువ అనమాట, 7,000 8,000 వర్క్ అవుతుంది. సో మీకు శారీ అంతా తీసుకున్నప్పుడు 12,000-13,000 దాకా అవుతుంది. అంటే ఈ ముగ్గులను బట్టి అనమాట. ముగ్గు పెద్ద ముగ్గులుగా ఉంటే వర్క్ ను బట్టి మనం కాస్ట్ పెరుగుతుంది. ఓకే, మన నెక్స్ట్ సారీ చూపిస్తారా? తప్పకుండా అండి. ఇది కంచిపట్టు అండి. కంచిపట్టు మెటీరియల్ చెక్స్ మెటీరియల్ కంచిపట్టు చాలా మంది ఇప్పుడు బాగా నడుస్తుంది కదండి ఫ్యాషన్. ప్రతి సారీ డిజైనర్ సారీ అవనండి, పట్టు చీర అవనండి, చెక్స్ బాగా నడుస్తుంది. అవునండి, చెక్స్ పట్టు పైన నేను రా సిల్క్ బోర్డర్ ఇచ్చానండి. ఇది ఓకే, ఇది రా సిల్క్ మెటీరియల్. ఇది చిన్న రా సిల్క్ మెటీరియల్ ఇచ్చి ఇది వచ్చి జర్దోసి థ్రెడ్ వర్క్ బుటీస్ అన్నమాట. ఇది ఈ బుటీస్ మనం రెడీ చేసుకుంటాం ఫస్ట్. ఆ బుటీస్ దీని మీద పెట్టి మగ్గం వర్క్ తో వర్క్ చేస్తారు. ఓకే, సో ఇవి ముందు రెడీ చేసుకొని శారీకి అటాచ్ చేస్తారు. ఇది శారీకి అటాచ్ చేసిన తర్వాత ఈ బార్డర్ వేసుకుంటారు అన్నమాట. ఇది చీరంతా చెక్స్. ఇది ఓకే, సో కింద పైన చిన్న బార్డర్ ఇచ్చాం రా సిల్క్ తో. మొత్తం చీరంతా పెద్ద బార్డర్ వస్తుంది. అంటే ఇది స్టోన్స్ అంతా యూస్ చేయకుండా ఓన్లీ జరీను ఈ థ్రెడ్ వర్క్ వస్తాయి బుటీస్. మనం స్టోన్స్ లో కావాలంటే కూడా బుటీస్ చేసుకోవచ్చు. ఇది పళ్ళు వచ్చి ఇట్లా ప్లెయిన్ వచ్చిందండి. పళ్ళులో మనం ఇట్లా బూటీస్ అటాచ్ చేసాము. కలర్స్ అన్ని బాగా బ్రైట్ కలర్స్ అండి, గ్రీన్, రెడ్, గోల్డ్ కలర్, ఇవన్నీ మనకు బ్రైట్ కలర్స్ కాబట్టి ఇంకా అందులో మెటీరియల్ కూడా పట్టు కాబట్టి బాగా రిచ్ గా ఉంటుంది అనమాట చీర చూడడానికి కూడా. డిజైనర్ సారీ, సో కంచి పట్టు. దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్స్ లో చేశానండి నేనైతే. కాంట్రాస్ట్ ఇష్టపడని వాళ్ళు సేమ్ కలర్స్ కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి దీంట్లో అంతా జరీతోనే వచ్చింది ఫ్లవర్స్ కాబట్టి నేను ఇక్కడ కూడా జరీనే ఎక్కువ యూజ్ చేశాను. ఇది మొత్తం ఇట్లా నెక్ కి ఇట్లా వచ్చేస్తుందండి. ఓకే, నెక్ చుట్టూ మనం వర్క్ ఇచ్చాము. ఇట్లా సన్న పైపింగ్ ఇచ్చేసి బ్లౌజ్ అన్నమాట. ఇట్లా ఫ్రంట్ కూడా ఇట్లా వర్క్ వస్తుంది. మనకు ఫ్రంట్ కావాలంటే 2 sides కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ స్లీవ్స్ అండి. ఇది
ఇప్పుడు ఎల్లో గ్రీన్ అట్లా ఉన్నప్పుడు ఆరెంజ్ కలర్ దానికి మిక్సింగ్ గా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ చేశాను. కొంతమంది ఇట్లా లైక్ చేస్తారు మ్యాచింగ్ లేకుండా. సో లేదు కాంట్రాస్ట్ వద్దు కలర్స్ కావాలి అనుకుంటే అందులో కలర్స్ కూడా. ఇప్పుడు ఈ బ్రౌన్ కలరే బ్లౌజ్ వస్తుంది చీరకి, కంచిపట్టు చీరకి, ఆ బ్లౌజ్ మీద కూడా వర్క్ చేసుకోవచ్చు. లేదంటే ఈ ఎల్లో కావాలి బార్డర్ కలర్ అంటే కూడా రా సిల్క్ బ్లౌజ్ ఎల్లో కూడా దీనికి పెట్టుకోవచ్చు. దీంట్లో ఏ కలర్స్ అయినా దీనికి బ్లౌజ్ మనం యూస్ చేయొచ్చు. ఓకే, సో మరి దీని రేంజ్ ఎంత? దీని రేంజ్ వచ్చి మామూలుగా అయితే పట్టు శారీ మీకు 7,500 ఉంటుందండి. ఇంకా రా సిల్క్ మెటీరియల్ ఇవన్నీ అటాచ్ చేసుకుంటే మనం 15,000 వరకు మనకు వస్తుంది. వాళ్ళు శారీ తెచ్చుకున్నారంటే కూడా మనం ఒక 8,000-9,000కి మనం వర్క్ చేసి ఇస్తాం. నిజంగా ఈరోజు ఇంత మంచి మాకు కలెక్షన్ మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. మగపిల్లవాడు కుటుంబానికి అండగా ఉంటాడు, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని చూస్తాడు, కుటుంబ వ్యవస్థలో పురుషుడికే ప్రాధాన్యం. ఇలాంటి ఆలోచనలే ఆడపిల్లలు పుట్టకుండా చేస్తున్నాయి. దేశంలో హర్యానా రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య అతి తక్కువగా ఉంది. ఆ రాష్ట్రంలో 1000 మంది బాలురకు 894 మంది బాలికలు మాత్రమే ఉన్నారట. మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలు ఇందుకు భిన్నంగా ఏమీ లేవు. వైద్యులు దీనికి కారణాలు చెబుతూ లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలు పెరుగుతున్నాయి అంటున్నారు. గ్రామీణ ప్రజల్లో మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, స్త్రీలలో చైతన్యం లేకపోవడం, ఇంకా బాల్య వివాహాలు చేయడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజా సంఘాలు, స్త్రీ సంక్షేమ సంఘాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. క్రిస్టల్స్తో అందమైన జ్యువెలరీని తయారు చేసి చూపిస్తానంటున్నారు సత్యవాణి పద్మ గారు. మరి అదేంటో మనము నేర్చుకుందాం. నమస్కారం అండి సత్యవాణి గారు. నమస్కారం సుజాత. సత్యవాణి గారు, ఈరోజు మాకు ఫ్యాషనబుల్ జ్యువెలరీ అని చెప్పారు, క్రిస్టల్తో మా సకులకు నేర్పిస్తానన్నారు. మరి ఈ జ్యువెలరీని నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏమేమి తయారు చేసి ఉంచుకోవాలి? జేడీ వైర్, క్రిస్టల్స్, క్యాప్స్, బీడ్, గోల్డెన్ బీడ్స్, హుక్, కటింగ్ ప్లేయర్, నోస్ ప్లేయర్, క్రీమ్ బ్లాక్. ఓకే మేడం, ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, ఫస్ట్ ఏం చేస్తారు? ముందర క్రిస్టల్స్ వైర్ మన మెడకి సరిపడా జస్ట్ మెజర్మెంట్ గా చూసుకుని ఒక 1/2 మీటర్ కింద తీసుకోవాలి. తీసుకుని దీనికి జస్ట్ క్రిస్టల్స్ అవన్నీ లైన్ గా గుచ్చుకుంటూ వెళ్ళిపోయాను. ఓకేనండి, నేను ఇప్పుడు చూపిస్తానండి. ఒక 1/2 మీటర్ జేడీ వైర్ తీసుకున్నాను. దీనికి క్రిస్టల్స్, ఇది డార్క్ కలర్ క్రిస్టల్స్ కాబట్టి నేను దీనికి గోల్డ్ క్యాప్స్ వేస్తే ఇంకా అందంగా కనిపిస్తుందని చెప్పి ఒక క్రిస్టల్ కి 2 వైపులా గోల్డ్ క్యాప్ అండి, మధ్యలో ఒక గోల్డ్ బీడ్. గోల్డ్ బీడ్ అండి. ఓకే, తర్వాత మళ్ళీ సేమ్ గోల్డ్ క్యాప్. సేమ్ ఇట్లా మన లెంత్ కి సరిపడా మనం ఇట్లా వేసేసుకుని గుచ్చేయడం. సో ఈ గోల్డ్ క్యాప్స్ ఎక్కడ దొరుకుతాయండి? జనరల్ గా క్రిస్టల్స్ అయితే దొరికిపోతాయి, కానీ ఇది మన జనరల్ బజార్ అన్ని చోట్ల దొరుకుతున్నాయండి. సో ఎవ్రీ క్రిస్టల్ కి క్యాప్స్ వేసుకోవాలి. వేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది. సో పద్మ గారు, దీనికి ఎన్ని పూసలు అయితే సరిపోతాయండి ఒక చైన్ కి? ఒక 2 డజన్ క్రిస్టల్స్ అయితే చాలండి. అంటే ఒక 24-25 వరకు సరిపోతుందండి. సో మనం అది గుచ్చేసేద్దామండి. గుచ్చేద్దామండి. ఓకే, చూడమ్మా సుజాత, మొదట మనం 22 పూసలతో క్రిస్టల్స్ తోటి మధ్యలో వేసుకున్నాము. తర్వాత ఇటు ఒక 20 గోల్డ్ బీడ్స్ వేసుకున్నాం. అవునండి. ఇప్పుడు దీన్ని ఎట్లాగా క్లోజ్ చేయాలి అన్నది చూపిస్తాను. దీనికి క్రింప్ లాక్ అనేసి ఉంటుందండి. క్రింప్ లాక్ అని చెప్పేసి ఉంటుంది. దాంతో ఇది చిన్న పూస అనమాట. ఇది ఇలాగ చిన్నగా ఉంటుంది. ఇది వేస్తూ మీరు దీన్ని లాక్ చేసేయచ్చు అనమాట. సో ఇంకా తెగిపోవడం అన్నది ఉండదు దీనికి. చైన్స్ ఎలాగంటే అలా వాడచ్చు. ఇది తీసి మనం ఇక్కడ డోరీ బదులు మనం హుక్ పెట్టుకుంటున్నాము. ఇది హుక్ అనమాట. ఇది హుక్ చైన్. ఈ హుక్ దగ్గర నుంచి మళ్ళీ ఈ క్రింప్ లాక్ ఉంది కదా, దీంట్లోకి ఇంకొకసారి వేస్తే ఇలాగ గట్టిగా ఉంటుంది. ఇలాగా చూడండి, క్రింప్ లాక్ లోకి మళ్ళీ వెళ్ళి ఒక 2 పూసలు దీంట్లోంచి తీసేసుకోవచ్చు అనమాట. వెనక్కి తీసుకొని ఈ వైర్ టైట్ గా ఉంటుంది. సో టైట్ ఉంటుంది అనమాట, కొంచెం లాక్. తర్వాత కటింగ్ ప్లేయర్ తోటి ఇట్లా మనం లాగేసేయచ్చు. ఇంకా తీసేయాల్సిన ఇంకా అసలు అవసరం లేదు. ఇలా ఉంది కదా, ఇది దగ్గరికి ఇట్లా జరుపుకొని దీన్ని ఇక్కడ మనం కట్ చేసేసుకోవాలి. సో మళ్ళీ పూసలు ఊడిపోయే ఛాన్స్ లేదు? పూసలు ఊడిపోయే ఛాన్స్ ఉండదమ్మా.
ఇలాగ కట్ చేసేసుకుని ఈ క్రింప్ లాక్ ఉంది కదా దీనికి ఈ ఫ్లాట్ ప్లేయర్ తోటి దీంతో మనం ఇట్లాగా గుచ్చేసుకుంటే ఇది ఇలాగ లాక్ అయిపోతుంది. ఈ క్రింప్ లాక్ ఇటుపక్క కూడా దీనికి ఎలా వేసామో దీనికి కూడా మనం ఇలాగే వేసుకుని లాక్ చేసుకుంటాం అనమాట. సో దానికి ఫ్లవర్ క్యాప్ వేయరండి? ఫ్లవర్ క్యాప్ వేసేసి మన గొలుసు ఎంత టైట్ కావాలో అది ఇలా చూసుకుని సో ఇందులోంచి ఎక్కించేస్తాం మనం. మళ్ళీ ఒక 3 బీడ్స్ నుంచి తీసేసుకుంటే ఇంకా టైట్గా ఉంటుంది అనమాట. సో ఇది ఎక్స్ట్రా ఉన్న వైర్ కటింగ్ ప్లేట్ తోటి మనం కట్ చేసేస్తాం. ఓకే. క్రింప్ లాక్ ఏముందో ఎడ్జ్ పూసలాగా ఉంది కదా దాన్ని ఈ ఫ్లాట్ ప్లేట్ తోటి నొక్కేస్తే అది ఇంకా ప్రెస్ అయిపోతుంది, కదలదు అనమాట ఇంకా. సో ఇలా అయిపోయింది. మనం ఇట్లాగా ఉక్కు పెట్టేసుకోవడం. ఓకే. దీంట్లో మధ్యలో ఏమైనా చేస్తారా? ఇంకా దీంట్లో మధ్యలో కావాలంటే ఇప్పుడు ఇది నెక్కి దగ్గరగా ఉంటే చిన్న హ్యాంగింగ్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే. జస్ట్ 2 సెకండ్ అది ఇలాగ మనకి ఐ పిన్ హెడ్ పిన్ అనేసి ఉంటాయి అనమాట. ఈ ఐ పిన్ దాంట్లో జస్ట్ ఒక బీడ్ ఒక దీని డిజైన్ లాగానే మామూలుగానే చేసేసి ఈ రింగ్ దీనికి ఇక్కడ సెంటర్లో చూసి మనం దీనికి జస్ట్ హ్యాంగ్ చేసేసుకోవడం అనమాట. హ్యాంగ్ చేసుకుని ఇక్కడ నొక్కేసేది. సో దీని మోడల్ ని బట్టి మనం ఈజీగా ఇయర్ రింగ్స్ కూడా ఈ హ్యాంగింగ్ ఏది ఉందో అదే ఇయర్ రింగ్ కూడా మనం తయారు చేసుకుంటాం. ఓకే. ఇలా ప్రిపేర్ చేసిన ఏమైనా ఉన్నాయా? చూపిస్తారా? దీనికి ఇయర్ రింగ్స్ కూడా నేను చేసి తీసుకొచ్చాను. ఓకే, చూపిస్తానండి. ఇది లక్ష్మీదేవి డాలర్ తోటండి, రూబీస్ అవి వేసి చేశాను అనమాట. ఇది ఓకే. దీంతో బ్యాంగిల్స్ అవి కూడా మనం చేసుకోవచ్చును. ఇదేమో ఫ్యాషన్ జ్యువెలరీ, ఫ్యాషన్ బీడ్స్, గాజు పూసలు అనమాట. ఓకే ఓకే ఓకే. ప్లాస్టిక్ బీడ్స్ కాదు, గాజు పూసలతో ఇట్లాగా హ్యాంగింగ్స్ చేస్తూ జుంకా రింగ్. ఇదేమోను కంప్లీట్ యూత్ కోసం అనమాట. అవునండి, కాలేజ్ స్టూడెంట్స్కి దానికేను. ఇది ఒక టైప్ జ్యువెలరీ అనమాట. ఇది మన పెద్దవాళ్ళకి అందరికీ బ్లాక్ బీడ్స్, ఇది గోల్డెన్ మువ్వలతో అనమాట. టియర్ డ్రాప్స్ అంటారు. ఇది టియర్ డ్రాప్స్ సెట్ అని చెప్పేసి ఇది పెద్దవాళ్ళ కోసం. ఓకే ఓకే. ఇప్పుడు మనం తయారు చేసింది ఇదండి. సో సకులు నిజంగా చాలా సంతోషపడతారు ఈరోజు. అంటే ఇన్ని రకాలు కూడా చేసేసుకోవచ్చు ఇలాగా. ఎనీవే, మా సకులందరికీ మంచి ఐటమ్ని పరిచయం చేశారు సత్యవాణి పద్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే సకులు, చూసారు కదా సత్యవాణి పద్మ గారు తయారు చేసినటువంటి ఫ్యాషనబుల్ జ్యువెలరీని. నిజంగా ఎంత బాగున్నాయి కదండి. ఇదే జ్యువెలరీని మనం బయట మార్కెట్లోకి వెళ్ళి తీసుకోవాలంటే మినిమం 500 పైనే ఉంటుంది తప్ప కింద ఎక్కడ దొరకదనమాట. సో మనం తీసుకున్నటువంటి క్రిస్టల్స్ కానివ్వండి, క్యాప్స్ కానివ్వండి, గోల్డెన్ క్యాప్స్ కానివ్వండి, గోల్డెన్ బీడ్స్ కానివ్వండి, మామూలుగా జనరల్గా తీసుకుని మనమే ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ ధరలో మనకు అందమైన జ్యువెలరీ, అట్ ద సేమ్ టైం మనకు ఏ కలర్ కావాలో మన శారీస్కి మ్యాచింగ్, డ్రెస్సెస్కి మ్యాచింగ్ తయారు చేసుకోవచ్చు. హాయిగా మన ఇష్టం వచ్చిన స్టైల్లో తయారు చేసుకోవచ్చు. ఎన్ని రకాల జ్యువెలరీని చూసిన తర్వాత మీకు కూడా అనిపించింది కదండి ఇమీడియట్గా మనం కూడా ఏదో ఒకటి తయారు చేసుకోవాలని. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. తెలుగు రాష్ట్రాలలో కూడా క్రమంగా ఆడ శిశువుల సంఖ్య తగ్గుతూనే వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1000 మంది బాలురకు 1991లో 975 మంది బాలికలున్నారు. 2011 వచ్చేసరికల్లా బాలికల సంఖ్య 939కి తగ్గిపోయింది. మన 2 రాష్ట్రాల గురించి ఆలోచిస్తే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అలానే చదువుకునే బాలికల సంఖ్య కూడా తక్కువే. ప్రభుత్వం ఎంత గొప్పగా ప్రచారం చేస్తున్నా లింగ నిర్ధారణ పరీక్షలు చాటుగా జరుగుతూనే ఉన్నాయి. అన్నిటికీ మించి నానాటికి పెరుగుతున్న కట్న కానుకలకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. సమాజంలో స్త్రీల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది అనడానికి పై ఆధారాలు చాలు. ఆడపిల్లలే లేకపోతే పునరుత్పత్తి ఆగిపోతుంది. ఆడపిల్లే లేకపోతే మగవాళ్లకు జన్మలేదు. అందుకే ఈ విషయంలో ఇకనైనా సభ్య సమాజం కళ్ళు తెరిచి ఆలోచిస్తుందని భావిద్దాం. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355
6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.